హాయ్ ఫ్రెండ్స్, మనకి వాండా యాక్టివా బ్రేక్ షూస్ మార్చమని వచ్చింది. అయితే ఇందులో చిన్న పొరపాటు కూడా జరిగిందని చెప్పారు. ఆల్రెడీ వేరే దగ్గర బ్రేక్ షూస్ మార్చమని చెప్తే వాళ్ళు చెక్కినట్టు వేయకపోవడం, బ్రేక్ షూస్ వేయలేమని చెప్పారు. మన దగ్గరికైతే తెచ్చారు, వీళ్ళనట్టు వేయలేదని శానంతో కొట్టినట్టుగా ఉన్నారు. అందుకే నట్టు అనేది గంటలు పడింది. ఆయిల్ కూడా వేసినట్టుగా ఉన్నారు, డస్ట్ పట్టింది. మనము బిట్టుతో ఓపెన్ చేద్దామని బిట్ని దానికి 24 సైజు పడుద్ది చెక్ చేసాం. వాళ్ళు శానంతో కొట్టడం వల్ల గంటలు పడడం, బిట్టు దూరట్లేదు. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. కటింగ్ మిషన్తో ఆ పలకల్ని పేపర్ పెడితే బిట్ వెళ్తుందని మనం కటింగ్ మిషన్ ఆన్ చేసి నట్టు కొయ్యి కన్నా శానంతో కొట్టిన గంటలని మనము కటింగ్ మిషన్తో పాలిష్ పెడుతున్నాం. శానంతో కొట్టిన గంటలని మనం కటింగ్ మిషన్తో ఆ నట్టుని పేపర్ కొట్టాము. ప్రతి ఒక్క పలకని యాజ్ టీజ్గా మనం తెచ్చాము. చూడండి, నీట్గా రౌండ్ సర్క్యులేషన్లో చేసాము. అయితే ఇప్పుడు మనం బిట్ పడుతుంది లేదని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. బిట్ నెంబరు 24. మనం కటింగ్ మిషన్తో శానం గంటలని పేపర్ పట్టడం బిట్ చాలా బాగా పట్టింది. బిట్ పెట్టాక ఇప్పుడు మనము బిట్ రాడ్తోని నట్ అనేది మనం లూజ్ చేసుకోవాలి. దానికి సపోర్టింగ్ గొట్టం పెట్టుకుంటే ఇంకా ఫ్రీగా ఇడుతుంది. చూడండి, మనం బిట్ పెట్టుకున్నాం, హ్యాండ్లో సపోర్టెడ్గా ఫ్రీగా ఈడిపోయింది. చాలామంది ఏంటంటే నట్టు ఏడకపోతే ఛానల్తో కొట్టేస్తారు, అది చాలా పొరపాటు. ఎప్పుడైనా సరే నట్లు గట్రా ఓడకపోతే డీ స్పానర్తో కాకుండా రింగ్ స్పానర్ అయినా బిట్ స్పానర్తోనైతే మనకి ఫ్రీగా ఈడిపోతాయి. చూడండి, మనం నట్టును పోకుండా ఆ మిషన్తో చాలా నీట్గా కొట్టడం అయితే మళ్ళీ నట్టు అనేది యూజింగ్ ఉంటుంది. నట్టు ఊడిపోయింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీల్ తీయాలి కాబట్టి బండిని కొంచెం వాల్చుకుంటే వీల్ అయితే చాలా ఫ్రీగా వస్తుంది. ఎవరైనా సపోర్ట్ ఉంటే బండి వాల్చి పెట్టుకుంటే టైర్ వచ్చేస్తుంది. సపోర్టింగ్ ఎవరు లేరు కాబట్టి మనం రైట్ సైడ్ స్టాండ్ కింద పెట్టుకొని లెఫ్ట్ సైడ్ టైర్కి జస్ట్ పుషింగ్గా చేసే కొడితే ఆటోమేటిక్గా టైర్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, మనం చుట్టూ చిన్న చిన్న దెబ్బలు కొడుతున్నాం, టైర్ అలాగా బయటకు వస్తుంది. ఓకే, టైర్ అయితే బయటకు వచ్చింది. అయితే మనం బ్రేక్ వేయాలి కాబట్టి డ్రమ్కి లైట్ పేపర్ కొట్టేస్తే బాగుంటుంది. ఎమిరీ పేపర్ మనం తీసుకొని డ్రమ్కి నీట్గా చుట్టుపక్కల కొట్టేస్తే, క్లీన్ చేసుకుంటే బ్రేక్ కొట్టేటప్పుడు సౌండ్ గట్రా రాకుండా ఉంటుంది. బ్రేక్ జారడం కూడా ఉండదు. అందుకే మీరు పేపర్ కొట్టేస్తే అయిపోద్ది. చూడండి, బ్రేక్ షూస్ అయితే అరిగిపోయి మనము స్క్రూ డ్రైవర్తో తీసుకొని ఈ బ్రేక్స్ తాలూకు రజన గట్రా ఉంటుంది కాబట్టి మనం ఒక చిన్న క్లాత్ తీసుకొని క్లాత్తో నీట్గా అనేది తుడుచుకోవాలి. తుడుచుకుంటే బాగుంటుంది. తుడుచుకున్నాక క్యామ్కి మనము లూబ్రికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో తీస్తుంటాం కాబట్టి బ్రేక్ లేవర్ స్ట్రక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే మనము క్యామ్ లేవర్కి లూబ్రికేషన్ చేసుకుంటే క్యామ్ ఫ్రీగా ఆడితే బ్రేక్ మూమెంట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏమంటే మన సాఫ్ట్కి కూడా లెర్నింగ్ టీత్లు ఆటోమేటిక్గా రజన పట్టడం వల్ల బయటికి టైర్ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. దానికి లూబ్రికేషన్ గ్రీజ్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి మనం వీల్ తీసుకోవాలని సరే ఫ్రీగా ఉంటుంది. అదిగోండి, మన సాఫ్ట్కి కూడా గ్రీజ్ని అయితే మనము రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు క్లీనింగ్ అయితే అయింది. మనం ఇప్పుడు వేసుకోవాల్సింది కొత్త బ్రేక్ షూస్. ఆల్రెడీ మనకు వాళ్ళు వాండా కంపెనీ తెచ్చారు కాబట్టి మనం ఆ వాండా కంపెనీవే కవర్ను ఓపెన్ చేసుకొని మనం ఏ విధంగా పాత బ్రేక్ షూస్ రిమూవ్ చేసామో ఆ విధంగా మళ్ళీ కొత్త బ్రేక్ షూస్ మనం వేసుకోవడమే. కొత్త బ్రేక్ షూస్ వేసుకునే కూడా క్యామ్కి స్ప్రింగ్లకి మనం గ్రీజ్ పెట్టుకుంటే స్ప్రింగ్లు టెంపర్ అయ్యి ఎరగవడం మరేం జరగదు. లేకపోతే కొన్నిసార్లు ఆటోమేటిక్గా బ్రేక్ స్ప్రింగ్లు లోపల టెంపర్ ఇరిగిపోయి ప్రమాదం ఉంటుంది. అప్పుడు అబ్బు సౌండ్ వచ్చడము, గర్ 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 రావడము, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వాటికి మళ్ళీ లైట్ గ్రీజు స్ప్రింగ్లకును క్యామ్కి
గ్రీజింగ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. ఎందుకంటే ఇన్నర్ సైడ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము వర్క్ని కంప్లీట్గా నీట్గా చేయాలి, పదే పదే ఎప్పవలసి ఉండదు కాబట్టి. ఓకే, అవుట్ సైడ్ గీచింది కొంచెం లైట్ తుడిస్తే డ్రమ్ముకి అంటకపోతే బ్రేక్ ఇంకా ఫ్రీగా ఉంటుంది. సరే, మనం కొత్త బ్రేక్ షూస్ అయితే వేసాం. ఇప్పుడు మనం వీల్ అయితే విధంగా తీసామో ఆ విధంగా మళ్ళీ మనము వీల్ని మనం సిట్టింగ్ చేసుకోవాలి. ఆ లర్నింగ్లోనికి మన అబ్బి సిట్టింగ్ చేసుకుంటే ఫ్రీగా వెళ్ళిపోతాయి. ఓకే, ఫ్రీగా వెళ్ళిపోయింది వీలు. మనకి ఎప్పుడైనా సరే ఫ్రీగా వీల్ రావాలి, లేకపోతే టీత్లో పోతాయి. సరే, మనం ఏ విధంగా మనం ఇందాక రిమూవ్ చేసాము మళ్ళీ నట్ అనేది టైట్ చేసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మనము బిట్తో 24 బిట్తో వీల్ నట్ టైట్ చేసుకొని మళ్ళీ సపోర్ట్ గొట్టంతో మళ్ళీ టైట్ చేసుకుంటూ బాగుంటుంది. లేకపోతే రన్నింగ్లో వీలు గట్రా నట్ లూజ్ అయిపోతే వీల్ అనేది ప్లే రావడం వల్ల అబ్బు గట్రా డ్యామేజ్ అవుద్ది. అందుకే మనం బిట్తో ఫుల్ టైట్ చేసుకుని మళ్ళీ సపోర్ట్ రాడ్ వేసుకొని టైట్ చేసుకుంటే ఇంకెటువంటి ప్రాబ్లం లేదు. ఇవన్నీ మళ్ళీ మనం సపోర్ట్ రాడ్ వేసి ఫుల్ టైట్ చేసాం. ఓకే, సిట్టింగ్ అయ్యింది. అయితే ఇప్పుడు మనం వీల్ ఎక్కించినంత మాత్రం సంబరం కాదు, వీల్ ప్రీప్లే మనం చూసుకోవాలి. ప్రీప్లే చూసుకొని క్యామ్ అడ్జస్ట్మెంట్ చూడాలి. ఓకే, బ్రేక్ చేసాం, వీల్ చాలా ఫ్రీగా తిరుగుతుంది. అదిగోండి, క్యామ్ కూడా రిటర్న్ రావాలి. ఓకే, క్యామ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆ బేసిక్ బ్యాక్ రాకపోతే క్యాము మళ్ళీ డ్రమ్ అయిన పొద్దు బ్రేక్ షూస్ అయిన పొద్దు మనకు ఆ టెంపర్ ఆ స్ప్రింగ్ యాక్షన్ ఉంటేనే. ఓకే, మీరు అనుకున్నట్టుగా బ్రేక్ షూస్ అయితే మేము వేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.